హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ పెట్టి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇందులో మనకి ఎంటీఎస్, క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 10th పాస్ వాళ్ళకి, 12th అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకి అవకాశం అనేది ఉంది. 50,000 వరకు సాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 4 years తర్వాత మనకి 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా చూడండి వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను ఆ లింక్. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాము. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు నోటిఫికేషన్లోనే. కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబులే. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టుల వరకు క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ముందుగా మన ఇక్కడ 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మీరు 10th క్లాస్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్, సో ట్యాక్స్ అసిస్టెంట్కి ఏమో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఎలిజిబులే. కాకపోతే మీకు డేటా ఎంట్రీ స్పీడ్కి సంబంధించి, డేటా ఎంట్రీ టైపింగ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే మాత్రం. అండ్ ఇంకా మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ఏ విభాగంలో మీరు డిప్లొమా పాస్ అయినా ఎలిజిబులే. మీకు స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి డిక్టేషన్ అండ్ మీకు ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు మీకు సెలక్షన్లో భాగంగా. సో ఈ యొక్క స్కిల్స్ అనేవి ఉండాలి. ఎంటీఎస్ పోస్ట్లకి అయితే మాత్రం జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. అలాగే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అండ్ మనకి సాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్కి సంబంధించి, జనరల్ సర్వీస్, సెంట్రల్ సర్వీస్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎంటీఎస్కి సంబంధించి అంటే 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ వచ్చేసి ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి లెవెల్ 1 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. సో లెవెల్ 1 అంటే మనకి దాదాపు 10th క్లాస్ అర్హత పోస్టులకి మీకు 35,000 వరకు అయితే వస్తుంది. అండ్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 కానీ ట్యాక్స్ అసిస్టెంట్ ఈ 2 రకాల పోస్టులకి మనకి పే లెవెల్ 4th ప్రకారం మీకు ఇది బేసిక్ పే మాత్రమే. దీంతోపాటు డిఏ ఇంకా హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 50,000 వరకే వస్తుంది. ఇక్కడ మనకి ఇంటర్ వాళ్ళకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీ ఉంది. అండ్ మనకి డిగ్రీ వాళ్ళకి వచ్చేసి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. నాన్ గెజిటెడ్ హోదా అయినప్పటికీ కూడా మీకు ఫ్యూచర్లో కెరీర్ పరంగా కూడా మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే మిస్ చేయకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏదైతే ఇప్పుడు జాబ్స్ పడ్డాయో ఈ జాబ్స్కి మనకి ఏ విధంగా అప్లై చేయాలి అంటే సో మనకి నోటిఫికేషన్లో మనకి 10th పేజ్ నుంచి మీకు 4 pages అయితే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. ఈ 4 pagesకి సంబంధించి మీరు
అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు అన్ని డీటెయిల్స్ సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఒకటికి 2-3 సార్లు చదివిన తర్వాత సో అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి ఇక్కడ మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాని తర్వాత ఇక్కడ సిగ్నేచర్, అండ్ మీరు అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి కంప్లీట్గా బ్లూ పెన్తో కానీ బ్లాక్ ఇంక్తో కానీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలంట. అండ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి పక్కన మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేయాలి. సో ఆ విధంగా మీరు కేర్ఫుల్గా మిస్టేక్స్ లేకుండా కొట్టివేతలు లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ వచ్చేసి బై పోస్ట్ త్రూగా అయితే వాళ్ళకి పంపాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి నోటిఫికేషన్లో 7th పేజ్లో క్లియర్గా అయితే ఇచ్చారు. ద అప్లికేషన్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ఏ క్లోజ్డ్ కవర్ సూపర్స్క్రైబ్డ్ విత్ అవార్డ్స్. మీరు ఎన్వలప్ కవర్ పైన ఈ విధంగా మనకి మెన్షన్ చేసేసి ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో పిన్ కోడ్తో సహా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క అడ్రస్కి మనము అప్లికేషన్స్ వచ్చేసి మనము స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ త్రూగా మాత్రమే అప్లికేషన్ అనేది పంపాలి. లాస్ట్ డేట్ చూడండి 31st జూలై వరకే టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి 45 డేస్ అయితే టైం ఉంది. సో మనకి ఈవినింగ్ 6 PM వరకు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క డేట్లో మనము వాళ్ళ లొకేషన్కి మన అప్లికేషన్ అనేది రీచ్ అయితే సరిపోతుంది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఆర్ గేమ్స్కి సంబంధించి సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసి వాళ్ళ లొకేషన్కి మీరు అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి August 1, 2026 కల్లా ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి అయితే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితేనేమో 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అంటే మీకు విద్యా అర్హతతో పాటు ఇక్కడ మనకి ఏదైతే స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఇచ్చారో సో ఇక స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కూడా మీకు కంపల్సరీగా అయితే ఉండాలి. స్టేట్ లెవెల్కి సంబంధించి కానీ లేదంటే ఇంటర్ యూనివర్సిటీ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించి కానీ నేషనల్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఇక్కడ మనకి ఏదైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇచ్చారో వాటిలలో మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాం. మనకి ఎన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయంటే టోటల్గా 65 స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. ఇందులో మీకు ఏ విభాగంలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా గేమ్స్ ఇచ్చారు చూడండి, ఆర్చరీ అని చెప్పేసి, అథ్లెటిక్స్, ఆర్టియా, పార్టియా, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బేస్బాల్, ఇందులో క్రికెట్ ఉంది, ఇంకా మనకి వాలీబాల్, యోగాసన, టెన్నిస్ బాల్, క్రికెట్ చాలా ఉన్నాయి. సో 65 గేమ్స్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సో వీటికి సంబంధించి ఏ విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా సో దానికి సంబంధించి మీరు అప్లికేషన్ అది పంపొచ్చు. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీకు దేనికి రిలేటెడ్గా ఏ కాంపిటీషన్లో సర్టిఫికేట్ ఉందో ఆ ఫామ్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో మీకు ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించి ఉంటే ఫామ్ 3 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కేర్ఫుల్గా చూసుకొని ఆ ఫామ్ ఫిల్ చేసి దానికి సంబంధించి అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాలి. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ అండ్ మీ యొక్క స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక్కడ మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు, ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలపండి. మీకు ఇనీషియల్గా పోస్టింగ్ వచ్చేసి ఒడిషా రీజియన్లో ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే మన హైదరాబాద్ కూడా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అవుతుంది. సో మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేసి హెల్ప్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.